హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి సార్తోని మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. కానీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటారా సార్? అసలు ఒంటరిగా పోరాటం చేస్తే, ఒంటరిగా అతను పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్స్లో వచ్చే నష్టం ఏముంటుంది? జరిగిందిగా నష్టం పోయినసారి. ఒంటరిగా వస్తే కళ్ళ ముందు గత ఎన్నికల గుణపాఠం కనపడుతున్నప్పుడు మళ్ళా ఆయన ఇంకోసారి కరెంట్ షాక్ కొట్టించుకుంటాడా? స్విచ్ బోర్డులో ఒకసారి ఏలు పెడతావు, మళ్ళా రెండోసారి ఏలు పెడతారా? 2019లో కరెంట్ షాక్ కొట్టింది కాబట్టే ఇవాళ మనం అనుకున్న ఫలితాలు. ఏది 138 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరిగింది? 122 సీట్లలో డిపాజిట్ పోయింది. తెలుగుదేశం పార్టీ వేరు. అదేంటి, 45 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ. దానికి డిపాజిట్లు పోవా అని మీరు అడగచ్చు. అదే పోతే 1-2 చోట్ల డిపాజిట్లు పోతాయి అంతే తప్ప వీళ్ళు ఏమంటున్నారు? వీడు ఇవాళ పవన్ కళ్యాణ్ ముందు టార్గెట్, ఆయన ముందు లక్ష్యం ఏంటంటే కొన్ని ప్యాకేజీలకే ఆయన పరిమితం కాకూడదు. ఇప్పుడు ఇవాళ వారాహి 1, వారాహి 2 ఏదో 4 సార్లు ఆయన యాత్రలు చేశారు. ఎక్కడెక్కడ చేశారు? గోదావరిలో చేశారు, ఉత్తరాంధ్రలో చేశారు, గుంటూరు కృష్ణా చేస్తే కాదు కదా, రాయలసీమలో స్ప్రెడ్ అవ్వాలి. జనసేన రాయలసీమలో, నెల్లూరు ప్రకాశంలో బలోపేతం కావాలి. దానికి తగ్గ వ్యూహం ఆయన సిద్ధం చేసుకోవాలి. చేసుకుంటాడు. ఇప్పుడు ముందు రేపటి ఎన్నికలు గట్టెక్కి ఒక బలమైన పక్షంగా జనసేన ఆవిర్భవించిన తర్వాత అతను పెట్టే దృష్టి రాయలసీమ, నెల్లూరు ప్రకాశం మీదే. ఇప్పుడు ఆయన ఆడుతోంది ఆఫ్ మ్యాటే. క్రికెట్ ఆఫ్ పిచ్ ఆడుతున్నాడు. ఏంటి, 175 సీట్లలో ఆయన 80 సీట్లు వదిలేస్తున్నాడు. రాయలసీమలో 52 సీట్లు ఉంటాయి. నెల్లూరు ప్రకాశం ఒక 20 వేసుకుంటే 72 సీట్లు వదిలేస్తే ఎట్లా కుదరదు? మీకు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన గెలిచింది రాయలసీమలో. గోదావరిలో ఓడించారు ఆయన్ని. ఆయన కూడా కంటెస్ట్ చేశాడు. నరసాపురమా, భీమవరమా, ఎక్కడో. అది కాదు కదా పాలకొల్లు. చిరంజీవిని గెలిపించిన ప్రాంతం రాయలసీమ, తిరుపతి ఎమ్మెల్యే. అక్కడ ఇంకా 2-3 సీట్లు కొట్టారు. ఎక్కడ, ఆళ్లగడ్డ, భూమా, శోభా నాగిరెడ్డి గెలిచింది. అట్లాగే బనగానపల్లిలో ఎక్కడో గెలిచినట్టున్నారు, కాకసాని ఎవరో. అలా చిత్తూరులో, కడపలో, ఆ తర్వాత కర్నూలు, మన అనంతపురం, వీటన్నిటిలో ఆయన బాగా వెయ్యాలి. నెల్లూరు ప్రకాశంలో ఆయన వేళ్ళునుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ ముందున్న టార్గెట్. అంతే తప్ప సగం అడుగు సీట్లు, లేకపోతే ముఖ్యమంత్రి పదవి సగం షేర్ అడుగు అని అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టి జనసేనని భవిష్యత్తు లేకుండా చేయకూడదు.